మనకు ఆచార సాంప్రదాయాలు మార్చమని బోధించట్లేదు. సృష్టికర్త అయిన దేవుని ప్రకటించమని మాత్రమే బైబిల్ ప్రకటిస్తుంది. క్రైస్తవుడు దేవుణ్ణి మాత్రమే ప్రకటిస్తాడు, ఆచార సాంప్రదాయాన్ని ప్రకటించడు. అయితే ఒకసారి ఒక పూజారి గారు నాకు ఇలా మాట్లాడారు, కిరణ్ పాల్ గారు, మీరు సరిగ్గా చెప్పారు, మీరు మతం ప్రకటించట్లేదు, ఆచార సాంప్రదాయం ప్రకటించట్లేదు అన్నారు కదా. నేనే కొన్ని అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. భారతదేశంలో మత భేదం లేకుండా ముస్లిం సహోదరులు కూడా దర్గాల దగ్గర కొబ్బరికాయలు కొడతారే, మీరు ఎందుకండి క్రైస్తవులు కొబ్బరికాయ కొట్టరు అని అడిగాను. అప్పుడు నేను ఆ పెద్ద ఆయన అడిగాను, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అని. అప్పుడు ఆయన చెప్పారు, పెద్దలు నియమించిన సాంప్రదాయం అది అని. నేను అడిగాను, పెద్దలు ఏదైనా సరే కారణం లేకుండా ఏ సాంప్రదాయం పెట్టరు కదా, ఏ కారణంతో ఈ కొబ్బరికాయ కొట్టమన్నారని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పాను. దాదాపుగా మన ధర్మశాస్త్రం కంటే ముందు ఋషులు ఏం చేసేవారు తెలుసా? వారి చేతుల్లో కలుషాలు ఉండేవి. ఎవరు ముట్టుకోకుండా, ఎవరు అంటుకోకుండా ఉండే నీటిని మనుషులు నిద్ర లేవక ముందే వెళ్ళి తెచ్చుకునేవారు. బావిలో నుండి, చెరువులో నుండి, పారే ఏటిలో నుండి ఎవరు అంటుకొని, ఎవరు ముట్టుకొని నీళ్ళని తీసుకొచ్చేవారు. తెచ్చి దానికి మంత్రోచ్చరణ చేసి దేవుడికి సమర్పించేవారు. దానినే తీర్థంగా కూడా ఇచ్చేవారు. అంటే ఎవరు ముట్టుకోకుండా, ఎవరు అంటుకోకుండా ఉంటే పరిశుద్ధ జలం దేవునికి సమర్పించాలి. ఈ ఒక పద్ధతి, సాంప్రదాయం ఉండేది భారతదేశంలో. కాలం గడుస్తున్న కొద్దీ అందరికి అర్థమైపోయింది ఏమిటంటే, ఎవరు ముట్టుకోకుండా ఉండే నీరు ఏమీ లేదు. బావిలో ఉన్న నీరైనా, చెరువులో ఉన్న నీరైనా, వారి ఏటిలో ఉన్న నీరైనా ఎవరో ఒకరు ముడుతూనే ఉన్నారు. అప్పుడు పెద్దలందరూ కలిసి ఆలోచించారు, ఎవరు ముట్టకుండా ఉండే నీరు ఎలా దొరుకుతుంది మనకి భూమిపైన? ప్రకృతే మనకు జవాబు ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఒక పెద్ద ఆయనకు తట్టిన ఆలోచన, పెద్దలందరూ కూర్చుంటే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, కొబ్బరికాయ. అందులో ఉండే నీళ్ళని ఏ మనిషి ముట్టలేడు కాబట్టి మనం ఇప్పటి నుండి పూజలోకి కొబ్బరికాయ వాడదాం. ఆ విధంగా ఎవరు ముట్టుకోకుండా, ఎవరు అంటుకోకుండా ఉండే నీళ్లను, పరిశుద్ధమైన నీళ్లను దేవునికి ఇవ్వాలి అని ఆలోచనతో వచ్చిందే కొబ్బరికాయ. అప్పటి వరకు కొబ్బరికాయ పూజలో ఉండేది కాదు, ఆ తర్వాత నుండి కొబ్బరికాయ పూజలోకి వచ్చింది. కాబట్టి ఎవరు ముట్టకూడని, ఎవరు అంటుకోడని నీటిని దేవునికి సమర్పించాలనే పద్ధతి కోసం ఆ కొబ్బరికాయ పూజలోకి తెచ్చారు. అప్పుడు ఆ పెద్ద అన్నాడు, నిజమే మీరు సరిగ్గా చెప్పారు. మా పెద్దలు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన మాట ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎవరు ముట్టుకొని, ఎవరు అంటుకొని పరిశుద్ధ జలం దేవునికి సమర్పించాలనే పద్ధతి ఉంది, నిజమే అన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఒక పాపి లేదా ఒక దుర్మార్గుడు 1000 కొబ్బరికాయలు కొడితే దేవుడు తిరిగి చూస్తాడా? ఆ పాపిని కరుణిస్తాడా అని అడిగాను. ఆయన అన్నాడు, ఎలా కరుణిస్తాడండి? పాప ప్రక్షాళన, పాప పుణ్యాల ప్రస్తావన, అలా ఎలా కుదురుతుంది? కొన్ని 10,000 కొబ్బరికాయలు కొడితే సరిపోతుందా అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 1000 కాదు, 10,000 కొట్టినా సరే ఒక పాపి కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన దేవుడు తిరగడు అని. కొన్ని నేనన్నాను, మీరు ఒక 1000 కొబ్బరికాయలు, 10,000 కొబ్బరికాయలు కొడితే దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడా అని. ఏమోనండి, దేవుడిని ప్రత్యక్షపరచుకోవాలంటే తపస్సు చేయాలి. అప్పుడు చెప్పాను, 1000 కొబ్బరికాయలు కొట్టిన, 10,000 కొబ్బరికాయలు కొట్టిన దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడో లేదో తెలియదు, కానీ నిజంగా పశ్చాత్తాపంతో క్రైస్తవుడు తన గుండె కన్నీటిని కారిస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు తిరుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలవాటు చేసుకోవాలి చివరి వరకు కూడా. దేవుడిని స్థుతించేటప్పుడు సిగ్గుపడలే. మీరు ఎంత శక్తి లోపం లేకుండా స్థుతించగలిగితే అంత మంచిది. ఎనుకో కూడా ఎలా కూలిందంట? బిగ్గరగా స్థుతిస్తే కూలింది. సిగ్గుపడుతూ స్థుతించలేదు. వారు యుద్ధం చేసినంత పని చేశారు. కాబట్టి స్థుతించడంలో సంఘం ఎప్పుడు ధైర్యంగా స్థుతించాలి. కాబట్టి కొబ్బరికాయ నీటి కంటే ఆ గుండెకాయ కన్నీరే పవిత్రమైంది. ఆ రోజు నేను ఆ పెద్ద అడిగాను, మీరు చెప్పండి, కొబ్బరికాయ నీరు పవిత్రమా, గుండె కన్నీరు పవిత్రమా అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, లేదు, గుండె కన్నీరే పవిత్రం అన్నారు. అందుకే క్రైస్తవుడు కొబ్బరికాయ కొట్టాడు. ఎందుకంటే కొబ్బరికాయ నీటికంటే పవిత్రమైనది హృదయ కన్నీరు. పశ్చాత్తాపంతో వచ్చే కన్నీరు పవిత్రమైనది.
అందుకే మేము కన్నీరు గార్చి ప్రార్థిస్తాం అనేక ఆత్మల రక్షణ కోసం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం ఉంచుకోండి, సమాజానికి ఎలా తెలిస్తే అర్థమవుతుందో అలా చెప్పాలి. మనం నోటికి వచ్చింది మాట్లాడేస్తాం. యూదుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఏదో ఆకాశం నుంచి వినపడ్డట్టే ప్రవర్తిస్తూ ఉంటాం. మనం కూడా ఇదే సమాజం నుంచి తీయబడ్డాం. మనం కూడా ఇదే సముద్రం నుండి వేరు చేయబడ్డ ఉప్పు లాంటి వారు. మన మాటలు కూడా ఉప్పు వేసినట్టు ఉండాలి, కానీ కారం చల్లినట్టు కాదు. నువ్వేమైనా శ్రద్ధకి వేసే కబుతున్నావు వాడు నీకు నచ్చినట్టు మాట్లాడేదానికి, లేదా స్టెఫనువా కాదు. మనం పౌలును వెంబడించడానికి బైబిల్ మనకు ఆజ్ఞాపించింది. పౌలు ఆలోచన విధానం, పౌలు ఉద్దేశాలు, ఒక ఆత్మను రక్షించడానికి పౌలు చేసిన కృషి మన ముందు చాలా స్పష్టంగా కనబడుతుంది. పౌలు అంత ఉన్నతమైన సంస్కారం మనకు కావాలి. భారతదేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అవును, అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేయాలంటే నీకు నచ్చింది మాట్లాడితే కుదరదు. సమాజానికి అర్థమయ్యేటట్లు మాట్లాడాలి. మీరు చెప్పండి, మనం మాట్లాడితే సమాజానికి ఆవేశం రావాలా, ఆలోచన రావాలా? ఆలోచన రావాలి. ఒకరోజు ఇలాగే నన్ను మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక ప్రసాదం ప్యాక్ ఇస్తూ ఒక టీం, ఒక గుంపు నా దగ్గరకు వచ్చారు. తమ్ముళ్ళు వచ్చి, అన్న ఇక్కడే నవరాత్రులు జరిగాయి కదా, ఇదిగోండి ప్రసాదం అని ఇస్తే నాకేం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించాను, ఎలా చెబితే తమ్ముళ్ళకి అర్థం అవుతుంది అని. అప్పుడు నేనేమన్నానంటే, తమ్ముడు నేను దాన్ని తినలేను తమ్ముడు అని అన్నాను. వెంటనే ఆ వెనకాలే ఉన్న ఒక పెద్ద ఆయన బయటకు వచ్చి అన్నాడు, నేను చెప్పలేదా, వీరందరూ ప్రేమను నటిస్తారు, మనం పెట్టేది ఇష్టంగా తినరు అని అన్నాడు. మిమ్మల్ని కూడా మీ బంధువులు అడుగుంటారే, మీ క్రిస్మస్కి వస్తాం, మీరు పెట్టే కేకులు తింటాం, బిర్యానీ తింటాం, మరి మేము ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అని అడిగారు. అడిగితే మనం ఏం చెప్పాము తెలుసా? నిన్నే మేము ఆకాశం నుంచి చూడబడ్డాం అన్నట్టుగా చెప్పాము. అంటే వాళ్ళకి బాధ కలిగే మాటలే చెప్పారు మీరు, వాళ్ళకి అర్థమయ్యే మాటలు ఏం చెప్పలేదు. 3 చెప్పుకుంటారు మీరు. మొదటిది, ఎందుకు మీరు ప్రసాదం తినరు? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అందుకే తినమని అనేసారు. ప్రభు మిమ్మల్ని తినొద్దన్నాడా అని అడిగితే మా ఏగారు తినొద్దన్నాడు. ఎటువైపు తిరిగి? పాస్టర్ గారి వైపు. అందుకే చాలా మంది సేవకులను వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. మీ పాస్టర్ గారు చెప్పారా? ఎక్కడ రాస్తుంది? మా బైబిల్లో రాస్తుంది. అందుకే బైబిల్ అంటే కూడా చాలా మంది అపార్థం. ఇందులో ఉన్న జీవాన్ని అర్థం చేసుకోలేక, ఇందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక ద్వేషించేవారు అనేకులు ఉన్నారు. కారణం ఒకటే, నీ నోరు బాగోలేదు ఫస్ట్. అందుకే పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. పాము వంటి వివేకం కావాలి, పావురం వంటి నిష్కపటం కావాలని బైబిల్ సెలవిస్తుంటే యూదులాగా మాట్లాడుతున్నారు. కొందరు అంటారు, ముఖం మీద ఉన్నది మాట్లాడాలంటే కొండ బదులు కొట్టినట్టు మాట్లాడాలంట. అందుకు కదా నీ ముఖం బదులు కొడుతున్నారు. ఇంత బుద్ధి లేని తనం క్రైస్తవ్యంలో ఎందుకు వచ్చిందంటే అధిక నీతిమంతుల వల్ల. కుండ బదులు కొట్టినట్టు సంఘంలో మాట్లాడు, అర్థమయ్యేటట్టు లోకంతో మాట్లాడు. అవే నీ మాటలు అర్థమైన రోజున నిన్ను గౌరవిస్తారు. నిన్ను గౌరవించిన రోజున నీలో ఉన్న క్రీస్తును ప్రేమించడం ప్రారంభిస్తారు. అపార్థమవుతూ చేసేది సువార్త కాదు, వివాదం. అది అపార్థమవుతూ సువార్త చేయలేదు. యూదులు ఆనాడు అపార్థమయ్యారు. వాళ్ళకు సువార్త చేసే బాధ్యత లేదు యూదులకు. వాళ్ళు సువార్త చేయడానికి కాదు నియమించబడింది. వారికి అలాంటి ఆజ్ఞ బాధ్యతే లేదు. కానీ నీకు అలా కాదు, నువ్వు క్రైస్తవుడివి. ప్రాణం ఇచ్చినా సరే ప్రపంచానికి సువార్త చేయాల్సిన బాధ్యత, ఆజ్ఞ దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒక అడుగు దిగడం ద్వారా నీ ప్రతిష్ఠ పాడైపోదు. ఒక అడుగు దిగి మాట్లాడడం ద్వారా నీకు ఎలాంటి నష్టం ఉండదు. నువ్వు తగ్గించుకొని ఉప్పు వేసినట్టు సాత్వికంతో మాట్లాడడం ద్వారానే అనేకులు అర్థం చేసుకుంటారు. అలాంటి సంభవం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడాను, లేదు తమ్ముడు, మీరు పెట్టేది మేము ఏమి తినమని కాదు, మీరే చెప్పండి. మీ మతంలో అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాల వేసుకునే అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు చాలా కష్టపడి ఖచ్చితంగా భక్తి చేస్తుంటారు కదా, కాళ్ళకు చెప్పులు లేకుండా భక్తి చేస్తుంటారు కదా, వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి ఇష్టంగా ప్రేమగా నాటుకోడి పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, తినరు అన్నాడు. ఎందుకు తినరండి? మతం మారారా? ఆచారాలు మార్చుకున్నారా? సాంప్రదాయాలు మార్చుకున్నారా? ఎందుకు తినరు అని అడిగాను. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు,
నిష్టలో ఉన్నవారు తినకూడని కొన్ని ఉంటాయని ఆ మాత్రం తెలియదా నీకు అని అడిగాడు. ఏమిటంట? ఎవరైనా నిష్టలో ఉంటే, దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి. నిజమే, ఎవరైనా నిష్టలో ఉంటే, దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి. మరి పెడితేను తినకూడనివి ఏవైనా వాళ్ళకి పెడితే, పెట్టిన వారికి వారి పిల్లలకు శాపం వస్తుందని నమ్మాను. మరి తింటే దీక్ష పాడైపోతుంది, మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాలి అని అన్నారు. అప్పుడు చెప్పాను నేను, 21 రోజు 41 రోజుకి తినకూడని కొన్ని ఉంటే, పెడితే శాపం వస్తే, తింటే దీక్ష పాడైపోతుందని మీరు నమ్ముతున్నారే. 21 రోజు 41 రోజుకి. కానీ క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. ఇక బ్రతుకున్నది నేను కాదు, నాతో క్రీస్తే అని తను తాను క్రీస్తును సమర్పించుకుని ప్రతిరోజు తను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఆయనకు నచ్చినట్లు బ్రతకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ దీక్ష, ఈ నిష్ట జీవితకాలం మొత్తానికి. మేము కూడా తినకూడదు రెండు ఉన్నాయి. మా దీక్ష, మా నిష్ట ప్రకారంగా మేము రెండు తినకూడదు. ఒకటి ఏ రూపం ముందైనా బలిగా అర్పించినది, రెండోది నైవేద్యంగా సమర్పించినది మేము తినకూడదు, ముట్టకూడదు. అది యేసు ప్రభు ఫోటో ముందు పెట్టినా మేము తినం, యేసు ప్రభు శిలువ ముందు పెట్టినా మేము తినం. ఎందుకంటే మా నిష్టలో ఒక రూపం ముందు పెట్టినా బలి నైవేద్యంలో ముట్టకూడదు అని ఉంది. మీ ఇంటికి పిలిచి పచ్చడి మెతుకులతో భోజనం పెట్టినా, కారంతో భోజనం పెట్టినా, సంతోషంగా మీతో కలిసి భోజనం చేసి మిమ్మల్ని దీవిస్తాం. ఇది క్రైస్తవ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుడు మార్చుకుంది మతం కాదు, మనస్సు. ఇప్పుడే చెప్పాను నేను, ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు మారారు. ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు, మాంత్రికులు, వ్యభిచారులు, శాడిస్టులు మారగలి. బ్రతుకులను మార్చగలిగిన గ్రంథం ఇది, బ్రతుకులను వెలిగించగలిగిన గ్రంథం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మేము మీ అందరితో కలిసి ఉంటాం. కొంచెం చుట్టూ తగ్గిస్తాను. మేము మీ అందరితో కలిసి ఉంటాం. మీ దుఃఖంలో మీతో కలిసి ఉంటాం, మీ సంతోషంలో మీతో కలిసి ఉంటాం. ఎందుకంటే బైబిల్లో ఆ మాట రాయబడింది, దుఃఖపడే వారితో దుఃఖపడండి, సంతోషించే వారితో సంతోషించండి. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? అర్థమైంది సార్. పూజారి గారు అంటారు, అర్థమైంది సార్. మీరు కొబ్బరికాయ ఎందుకు కొట్టడం అర్థమైంది. కొబ్బరికాయ కంటే మించిన కన్నీరు పవిత్రమైంది కాబట్టి నిజంగానే మీరు కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, మీ కన్నీరే చాలు దేవునికి అని అన్నాడు ఆయన. మరి క్రైస్తవులు కొబ్బరికాయ ఏం చేస్తారు? పచ్చడికి వాడతారు, ఆరోగ్యం కోసం వాడతారు. కొబ్బరికాయ క్రైస్తవులు వాడడు కాదు, పూజలో వాడడు, దేవుడికి వాడడు. ఆరోగ్యం కోసం దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అది కూడా. ఆయన అన్నాడు, మరి అగరొత్తులు ఎందుకు వాడాలి? నేను చెప్పాను, ఈ అగరొత్తులు ఉన్నాయే కొద్దిసేపటికి బూడిదైపోతాయి, పొగేమో గాల్లో కలిసిపోతుంది. కానీ క్రైస్తవుడి జీవకు దేవుడు ఇచ్చిన శక్తి, స్తుతి డైరెక్ట్ గా పరలోకం జరుగుతుంది. అగరొత్తి కంటే మనం చేసే స్తుతి గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మీరు స్తుతిస్తే బలంగా స్తుతించండి. ప్లాస్టిక్ చెప్పట్లేదు, ఈ చప్పిడి స్తుతించండి. దేవుని స్తుతిస్తే బలంగా స్తుతించండి. ఎలాగో వర్షం పడింది, చాలా చల్లగా ఉంది, మీరు బిగ్గరగా స్తుతించడం, బిగ్గరగా చప్పట్లు కొట్టడం ద్వారా మీకు అది లాభమే అవుతుంది కానీ నష్టం కాదు కదా. ఈ చలిలో మీ ఒంట్లో కొంచెం వెంట కూడా పడుతుంది కాబట్టి మీరు ఎలాగో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అదేదో కొంచెం బలంగా ఇష్టంగా చేయండి. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే ఎలా ఉంటుందో వింటారా? ఒక్కసారిగా సమాజం ఏ పాయింట్ కోసం మీరు స్తుతిస్తున్నారు, ఏ మాట్లాడినందుకు మీరు దేవుని స్తుతిస్తున్నారో వాళ్ళు కూడా దాన్ని ఆలోచించాలి. అలా అందరం కలిసి అసలైన విషయాలను సమాజంలోకి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి సమాజానికి చాలా విషయాలు అర్థం కావాలి. వెంటనే ఆ పెద్ద ఇంకో మాట అడిగాడు, మరి హారతి ఎందుకు వస్తారని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, కర్పూరం బిళ్ళ ఆరిపోగానే నిప్పు ఆరిపోతుంది. ఆ హారతిని మీరు కళ్ళకు అద్దుకొని దీవెన పొందాలని ట్రై చేస్తారు. మీరు దాన్ని ఆ కళ్ళకు అద్దుకున్నందుకు దీవెన పొందుతారో లేదో మాకు తెలియదు, కానీ ఆ కర్పూరం బిళ్ళ కొద్దిసేపటికి ఆరిపోయేది, కరిగిపోయేది కదా. దానికంటే కూడా బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా సేవకుడు తన జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించుకొని వేదిక ఎక్కి దేవుని పని చేస్తూ ప్రజల మీదకి చేయగలిగినప్పుడు
ఆ కళ్ళకు అద్దుకుంటే దీవించబడతారో లేదు కానీ సేవకుడు చేయి చాపినప్పుడు చాలా కుటుంబాలు దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. కడుపులో పిల్ల గొప్పదా, ఒక వ్యక్తి తన జీవితాన్ని సజీవ యాగంగా చేసుకోవడం గొప్పదా. మనం ఆచారాన్ని సాంప్రదాయాన్ని వెంబడించట్లేదు అనుకుంటున్నారా? కాదు, అంతకంటే ఉన్నతమైన నియమాన్ని పాటిస్తున్నాడు క్రైస్తవుడు. అప్పుడు వెంటనే అన్నాడు, పోనీ దీపం ఎందుకు వెలిగించరు? మీ బైబిల్లో కూడా దీపం వెలిగించమని ఉంది కదా అన్నాడు. అవును, యాజకులు దీపస్తంభాన్ని ఆరిపోకుండా వెలిగిస్తూ ఉండేవారు. వారికి కూడా కొన్ని విషయాలు తెలిసి మాట్లాడతారు. మీ బైబిల్లో ఉంది కదా దీపం ఎందుకు వెలిగించరు అన్నాడు. అప్పుడు నేనన్నా, నూనె అయిపోగానే దీపం ఆరిపోతుంది, అయితే దేవుడు ఆరిపోని దీపాలు వెలిగించమన్నాడు. మరి ఏ మనిషి ఆరిపోని దీపాన్ని వెలిగించగలడు? అందుకే క్రైస్తవునికి దేవుడు ఒక మార్గం చూపించాడు. అప్పటి నుంచి నూనె పోసి ప్రదీపములను వెలిగించడం మానేశాం, దేవుని జ్ఞానములు పోసి మనుషుల్ని వెలిగించడం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఆ మాట రాయబడింది, అతను మండుచు ప్రకాశించు దీపం. మీరే చెప్పండి, ఇంటికి ఇల్లాలు. మీరు భూగ్రహం మీదే ఉన్నారు కదా, రైట్. ఇంటికి ఇల్లాలు అంటే అర్థం ఏమిటి? సాయంకాలం అవగానే కూర్చో కూర్చోవాలన్నా అని కాదు కదా. ఇంటికి ఇల్లాలు దీపం అని ఎందుకు అన్నారంటే ఆవిడ ఉంటే ఇంట్లో అన్ని సక్రమంగా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఎంత కావాలో ఏం కావాలో ఆవిడకి అన్ని బాగా తెలుసు, అందరినీ చూసుకుంటుంది, ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మనం ఇంట్లోకి బంధువులు తీసుకొచ్చినా, బయట వారిని ఎవరు తీసుకొచ్చినా మనకు గౌరవంగా ఉండేటట్లు ఆవిడ ఇంటిని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఆవిడ దీపం లాంటిది. ఆవిడున్న చోట అజ్ఞానం పారిపోతుంది, ఆవిడున్న చోట జ్ఞానం ఉంటుంది అని చెప్పడానికి స్త్రీని దీపం అనడానికి కారణం ఏమిటంటే ఆవిడ చేసే పని జ్ఞానం కలిగినది అని. మీరు చెప్పండి, స్త్రీలు చేసే పని జ్ఞానమా కదా? మరి అంత డౌట్, మీరు స్త్రీలే కదా. ఒక్క మాట చెప్పనా, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు. మీరు స్త్రీలు అయ్యి ఉండి మీరెంత అన్యాయపు ప్రార్థనలు చేస్తున్నారు చెప్పనా? స్త్రీలే మీరు అన్యాయమైన ప్రార్థన మీకోసమే చేసుకుంటారు. ఎలాగో చెప్పనా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యారు మా కొడుకే పుట్టాలని ప్రార్థించండి, అబ్బాయే పుట్టారు. మా కూతురికి అబ్బాయే పుట్టారు. కొందరు అమ్మాయిలు వస్తారన్నా, మాకు అబ్బాయే పుట్టాలని. నేను అడుగుతున్నా, మీకు అబ్బాయి ఎందుకు పుట్టాలి? ఎందుకు అబ్బాయి పుట్టాలి? ప్రజలకు గొప్పగా చెప్పుకోవడానిక? వంశాన్ని గుర్తు చేసుకోవడానిక? అబ్బాయే ఎందుకు పుట్టాలి? మీరు చెప్పండి. నేను 4 విషయాలు అడుగుతాను. మీరు ఇంట్లో కష్టపడి బయటంతా కష్టపడి ఇంట్లోకి వచ్చే సమయానికి మీకు ఎదురొచ్చి నీళ్ళు ఇచ్చేది అబ్బాయా అమ్మాయి? చెప్పండి. మీరు బయట కష్టపడ్డారు, ఇంట్లోకి వచ్చారు, మీకు గ్లాస్ చన్నీళ్ళు ఇచ్చేది అబ్బాయా అమ్మాయా? కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మాయినా? సరే, మీ ఒంట్లో బాగోలేదు, ఇంట్లో ఉండి మీకు చాకరీ చేసేది అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. మీరు డబ్బులు ఇచ్చారు, దాన్ని దాచి తిరిగి మీకే ఇచ్చేది అబ్బాయా అమ్మాయా? వీడు ఎత్తుకుపోతానే ఉంటాడే. మీకు వండి పెట్టేది అబ్బాయా అమ్మాయా? పెళ్లి చేసి పంపించారు, మీకు బాగోలేదని తెలిస్తే ఏడుస్తూ పరిగెత్తుకొచ్చేది అబ్బాయా అమ్మాయా? మీకు ప్రేమ పంచేది అబ్బాయా అమ్మాయా? మరి మీకు ఎందుకు అబ్బాయిలు కావాలి? ఇంత ప్రేమ పంచి ఇంత న్యాయం చేసి అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక తల్లికి కొడుకునే, నేనే చెప్తున్నాను, అమ్మాయి పుడితే చెప్పండి, అమ్మాయి పుడితే అమ్మ పుట్టినట్టు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, మన ఇంటికి పెళ్ళైన తర్వాత భార్యని ఇంటికి తీసుకొస్తే ఆవిడ అందరికంటే ముందు లేచి అందరికి చేసి పెట్టాలా? అందరికంటే ముందు లేచి ఇల్లు ఉంచాలా? నీకు కావాల్సినవి సమకూర్చాలా? అందరికి కావాల్సిన వంట చేసి పెట్టాలా? బట్టలు ఉతికి పెట్టాలా? ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు మన చిన్నప్పుడు? మనకి అమ్మ తర్వాత బాధ్యత భార్య తీసుకుంటుంది, లేదా అమ్మ తర్వాత బాధ్యత ఇంట్లో ఆడవాళ్ళు తీసుకుంటారు, కూతురు కానీ కోడలు కానీ. ఇప్పుడు చెప్పండి, ఇంటికి ఇల్లాలి ఎవరు? ఇంటికి దీపం ఎవరు? అమ్మాయి. సరే, మరి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత మీకు అబ్బాయి ఎందుకు? అబ్బాయి అంటే చాలా ఇష్టం, గారు అబ్బాయి పుట్టాలి. అది ఎందుకు ఇష్టం?
నాకు ప్రారంభంలో అర్థం కాలేదు. నా 19 సంవత్సరాల సేవా అనుభవంలో కొన్ని విషయాలు ఆలస్యంగా అర్థమయ్యాయి. ఇది కూడా నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఫార్ములా ఏమిటో తెలుసా? అసలు వాస్తవ రహస్యం ఏంటో తెలుసా? ఎందుకు అబ్బాయిలు కావాలని అడుగుతున్నాను తెలుసా? ఏమిగా వాడు పెరిగి పెద్దోడై తన్ను కలిపితే వృద్ధాశ్రమంలో పడదామని వీళ్ళ ప్లాన్. మీరు చెప్పండి, భారతదేశంలో వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం అమ్మాయిలా అబ్బాయిలా? సరిపోయిందా? మీ ప్లాన్ అదే కదా. ఇప్పుడు వాడు పుట్ట పెరగాలి, పెద్దోడు అయ్యాలి, ఒక్క తన్ను కలిపితే వృద్ధాశ్రమంలో పడతాం. అందరు అబ్బాయిలు అలా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం అలాగే జరిగింది. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు అమ్మాయిలు అయ్యండి, ఆడవాళ్ళు అయ్యండి, అమ్మాయి పుట్టాలని కోరుకోరు. ఎంత నీచమైన బుద్ధి, ఎంత తెలివి తక్కువైన బుద్ధి ఉంది. ప్రేమను పుట్టకూడదని, న్యాయాన్ని పుట్టకూడదని కోరుకుంటారు. సమాజాన్ని అలా వదిలేయండి. క్రైస్తవుడైన బుద్ధి మార్చుకోవాలి కదా. మొన్న ఒకరోజు మేము అబుదాబి దేశంలో ప్రయాణం చేస్తున్నాం. అబుదాబి దేశంలో ప్రయాణం చేస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా పక్కన ఉన్న ఒక బిషప్ గారికి కార్లో మేము ప్రయాణం చేస్తుంటే ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతుంటే అటువైపు ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, అయ్యగారు అమ్మాయి పుట్టింది అని అన్నాడు. ఈయన ఏమన్నాడు తెలుసా? అయ్యో. నేను షాక్ అయ్యాను. ఇంత వయసు వచ్చింది, పైగా ఏం షిప్పు విషిప్పు. నాకు చాలా కోపం వచ్చేసింది. అయ్యో ఏమిటి? ఫోన్ పెట్టేసి నాకు అడిగాను, ఏంటంటే అలా అంటారు అయ్యో అని. వాడు ఇంకా చులకం చేస్తాడు కదా అమ్మాయి. తప్పు కదంటే అలవాటు అయిపోయింది కదా. అయ్యో ఏమిటి? అబ్బాయి పుట్టాడంటేనేమో కంగ్రాట్స్ అంటారా? అమ్మాయి పుడితే అయ్యోనా? అబ్బాయి పుడితే కంగ్రాట్స్ చెప్పావా? అమ్మాయి పుడితే డబుల్ కంగ్రాట్స్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దృష్టికి న్యాయమైనది. హ్యాపీ క్రిస్టమస్, మెర్రీ క్రిస్టమస్ అని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు మన వల్ల హ్యాపీగా అయ్యేటట్టుగా మనం కొన్నిటిని నేర్చుకొని మార్చుకుంటూ ఉండాలి. నేను చెప్తున్నాను, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, మీరు భక్తులైపోతారు. ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకోండి. ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఇష్టమో తెలుసుకోండి. అఫ్కోర్స్ మీరు ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా సాధారణ మిమ్మల్ని బ్రతకనివ్వడు. ఎన్నో నిందలు, అవమానాలు, లేని వార్తలు పుట్టిస్తూనే ఉంటాడు. అయినా నిలబడండి. కేవలం అధిక నీతిమంతులు, అధిక పరిశుద్ధులు, తెలివి తక్కువ వారు మాత్రమే కలుగుతారు నమ్ముతారు. యథార్థవంతులు భూమి మీద ఉన్నారు. దేవుడు నిన్ను నిలవబెట్టినప్పుడు, నిన్ను హెచ్చించినప్పుడు ప్రపంచం తలదించుతుంది ఒకరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు యథార్థవంతుల పక్షం ఉన్నాడు. దేవుడు తగ్గించుకున్న వారిని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చివరి రోజుల్లో నేను చెప్తున్నాను, మీరు రేపటి వరకు ఉంటారో లేదో తెలియదు, ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో లేదో తెలియదు. ఈ రోజే ఏది సత్యమో, ఏది వాస్తవమో దాని మీద దృష్టి పెట్టండి. క్రైస్తవుని సువార్త మనుషుని ఆలోచన విధానాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయాస. క్రైస్తవుని సువార్త ఆచారాలు, సాంప్రదాయాలు మార్చాలని తపన కాదు. ఇదే మాట నేను ఆ పెద్ద ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కిరణ్ పాల్ గారు, మీరు ఇప్పటివరకు చెప్పిన ప్రతిదాన్ని నేను చాలా ఇష్టంగా విన్నాను, చాలా బాగుంది, సంతోషం. నాకు ఇంకో దానికి సమాధానం చెప్పండి. ఏమిటని అడిగాను. మీరు నైవేద్యం ఎందుకు పెట్టారు దేవునికి అని అడిగాడు. అప్పుడు చెప్పాను, నేను చిన్నప్పుడు నైవేద్యం పెడతాను అనుకున్నాను. రక్షించబడ్డ కొత్తలో నేను చిన్న పిల్లవాడిని, సండే స్కూల్ పిల్లవాడిని. నాకు 2 ఇడ్లీ పెడితే ఒక ఇడ్లీ దేవుడికి పెడితే ఎప్పుడు దేవుడు తినలేదు. ఏమిటి తినడు అని చాలా సార్లు అనుకునేవాడిని చిన్నప్పుడు. పెద్దవాడిని అయిన తర్వాత నాకు అప్పుడు బుద్ధి వచ్చి నాకు అర్థమైంది, నేను దేవుడికి అలా పెడితే గాల్లోంచి వచ్చి ఆయన తినడంట. ఆయన ఏమన్నాడంటే, నువ్వు బీదలకు పెడితే నాకు పెట్టినట్లే అన్నట్టు. అప్పటి నుండి క్రైస్తవుడు బీదలకు సహాయం చేయడం, బీదలను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి బీదలకు ఇస్తున్నాడు. నా బైబిల్ గ్రంథంలో ఆయన అన్నాడు, నేను ఆకలితో వచ్చాను, నాకు పెట్టావా? నేను బట్టలు లేకుండా వచ్చాను, నాకు ఇచ్చావా? నేను వ్యాధిగ్రస్తుడని వచ్చినప్పుడు నన్ను పట్టించుకున్నావా అంటే, ప్రభా నువ్వెప్పుడు వచ్చావని అడిగాడంట. నేను బీదల రూపంలో వచ్చానని చెప్తున్నాడు. ఇప్పుడు మనం బీదలకు పెడితే ఎవరికి పెట్టినట్టు? అందుకు క్రైస్తవుడు బీదలకు పెడుతూ ఉంటాడు. మతం మార్చడానికి కాదు, నా దేవుణ్ణి సంతోష పెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవుని ఆలోచన విధానం అర్థం చేసుకోలేక కొందరు అపార్థం చేసుకొని
ఇది విదేశీ మతం అని, విదేశీ దేవుడని ప్రకటిస్తూ వచ్చి లేని వార్తలు పుట్టించి అపార్థం సృష్టించారు. గ్రామాల్లో నెమ్మది లేకుండా, సమాజంలో నెమ్మది లేకుండా చేశారు. లేదు, అందరూ కలిసి ఉండాలి, చల్లని గాలి వీస్తున్నట్టుగా అందరూ సమాధానంగా ఉండాలి, ఒకరిలో ఉన్న విశ్వాసం ఒకరు పంచుకోవాలి, ఏది సత్యమో అందరూ అటువైపే తిరగాలి. ఒకరోజు ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు సన్మానించుకొని, ఒకరినొకరు ప్రేమించుకోకపోతే ఒకరిలో నుండి ఒకరు సత్యం ప్రకటించలేరు. అందుకే ఏథెన్సు పట్టణానికి వెళ్ళిన పౌలు గారు, ఓ ఏథెన్సు వాసులారా, మీ భక్తి గొప్పది అని వాళ్ళు ఒకవైపు గౌరవిస్తూనే మీరు తెలియక చాలా పెద్ద పెద్ద తప్పులు చేశారు, బ్లండర్ మిస్టేక్స్ చేశారు, మీరు వాటిని కూడా మీరు తెలుసుకోండి అని వారికి బోధించాడు. మొదట గౌరవించాడు కాబట్టి తర్వాత వారు పౌలు మాటని వినగలిగారు. మన వాళ్ళ కాదు, నేను సామాన్యులే కాదు, మాకంటే గొప్ప వాళ్ళు లేరు, మా గ్రంథం కంటే ఏ గ్రంథం గొప్పది కాదు, ఇలా తయారయ్యాం మనం. ఎంతమందిని రక్షిస్తారు మీరు అలా వెళ్ళి? 1000 మందిని రక్షించి 10,000 మందికి శత్రువులు అవుతున్నారు. ఏర్పరచబడ్డవారు మోసపరచబడడానికి మీ నోరు కారణం అవుతుంది, మీ అహంభావం అడ్డు నిలబడిపోతుంది సువార్తకి. యేసే దేవుడు అని బలముద్దరం కాదు సువార్త, యేసు మాత్రమే ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్లు చెప్పడం సువార్త. 19 సంవత్సరాల నా సేవా అనుభవంలో ఒక్కసారి కూడా ఏ ఆచార సాంప్రదాయాలు నేను ప్రకటించలేదు. ఒక ఆయన నాకు అన్నాడు, యేసు ప్రభు నమ్మితే బొట్టు తీసేయాలా, తెల్లచీర కట్టుకోవాలా, తాళి తీసేయాలా, యేసు ప్రభు నమ్మితే సాంప్రదాయాలు అన్ని మార్చుకోవాలా, లేకపోతే మీ దేవుడు రక్షణ ఇవ్వడా అని అడిగాడు. నాకు బైబిల్లో ఎప్పుడు ఆ విషయాలు అలా కనబడలేదు. అవన్నీ మార్చుకుంటే తీసేస్తేనే రక్షణ ఇస్తానలేదు. మారు మనసు పొందితే, పాపం ఒప్పుకుంటే, ఆయనను మాత్రమే అంగీకరిస్తే రక్షణ ఉంది అని రాయబడింది. అందుకే నేను ఎప్పుడు బొట్టు తీయమని లేదు, తాళి తీయమని లేదు, తెల్లచీర కట్టుకోమని లేదు, ఎప్పుడు ఏ ఆచారాన్ని బోధించలేదు. నేను ఎప్పుడు బోధించిన దేవుని ప్రేమను ప్రకటించాను, న్యాయం ప్రకటించాను, దేవుని ఆలోచన ప్రకటించాను, అందరినీ దేవుని దగ్గర చేసే ప్రయత్నం చేశాను. వారే దేవుని ప్రేమించి అర్థం చేసుకొని ఆయనకు నచ్చిందేదో వారే చేయడం ప్రారంభించి వారే ఆయనకు నచ్చినట్లు మారిపోతూ వచ్చారు. ఏది మన నోటితో మాట్లాడకూడదో అధిక నీతి మంతులాగా అది మాట్లాడుతున్నాం. అందుకే శత్రువులను కొని తెచ్చుకుంటున్నారు. మీరు స్టెఫెన్ లాగా మారకండి, వద్దు. స్టెఫెన్ మాదిరి కాదు, పౌలే మాదిరి, స్టెఫెన్ మాదిరి కాదు. అలాంటి ఉద్రేకతే ఉంటే నీ వల్ల దేవుని చిత్తం జరగడం కాస్త వివాదంగానే మారుతుంది. అదే చెప్తున్నాను, 1000 మందిని రక్షించి 10,000 మందిని శత్రువులుగా మార్చుకుంటున్నారు. మీరు చెప్పండి, సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పండి. దేవుడు ఒక్కడే అనే విషయం చెప్పడమే మన సువార్త, ఆ ఒక్కడెవరో చెప్పడమే మన సువార్త. మీరు చెప్పండి, ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలితే మీ నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటి? అమ్మ. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మ అన్నారు, ఎందుకనలేదు? పాపం అమ్మ ఒక్కతే, అందుకే అమ్మలారా అను. దెబ్బ తగిలితే అమ్మ అంటారు. అలాగే మానవుడు కష్టం వస్తే దేవుడా అంటాడే గాని కష్టం వస్తే దేవుళ్ళారా అని ఎవరు అనరు. ఎందుకన్నారు? అమ్మ ఒక్కతే, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రశ్న, ఎవరా దేవుడు? క్రైస్తవుని అడిగితే ఏమంటాడు? బలబుద్ధి, యేసుక్రీస్తే దేవుడు. ఐదవ సహోదరుని అడిగితే ఏమంటారు? రాముడే దేవుడు. ముస్లిం సహోదరుని అడిగితే ఏమంటారు? అల్లాహే దేవుడు. ఇలా ఎవరికి వాళ్ళ పేర్లు చెప్పేసుకొని మా దేవుడు అంటే మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. మళ్ళీ అదే గొడవ, అదే వివాదం. అయితే దీనికి నా దగ్గర అంతిమ జవాబు ఉంది, వివాదం లేని పరిష్కారం ఉంది, ఎవరు తృణీకరించలేని ఆధారం ఉంది. ఎవరో ఒక దేవుడు, ఒకే ఒక పరిష్కారం. ఈ రోజు నుండి 30 రోజులు, కేవలం 30 రోజులు అంటే 30 రోజులే. మీరు ఏ చర్చికి వెళ్ళకండి. ఇంకా ఒక్క దేవుడు ఎవరో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా ఆ సృష్టికర్త ఎవరో తెలియకుండా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఏ చర్చికి వెళ్ళకండి, ఏ గుడికి వెళ్ళకండి, ఏ మసీదుకు వెళ్ళకండి, ఏ పూజలకు వెళ్ళకండి, ఏ వ్రతాలకు వెళ్ళకండి. ఒక 30 రోజులు ఏ దేవుని పేరు తలుచుకోకండి, ఏ దేవుని రూపం తలుచుకోకండి. ఒక 30 రోజులు మీ పని మీరు చేసుకుంటూనే ఇలా ప్రార్థించండి. ఓ దేవుడా మీరెవరు? ఈ సమస్త సృష్టిని మనుషులను చేసిన దేవుడా మీరెవరు? నా బ్రతుకులోనికి రండి అని 30 రోజులు అడగండి. నియమం ఒక్కటే, ఏ చర్చికి వెళ్ళదు,
ఏ గుడికి వెళ్ళొద్దు, ఏ మసీదుకి వెళ్ళొద్దు, ఏ దేవుని పేరు తలుచుకోవద్దు, ఏ దేవుని రూపం తలుచుకోవద్దు, ఏ పూజలు వ్రతాలు చేయొద్దు. 30 రోజులు యథార్థంగా నిజంగా మొరపెట్టండి. దేవుడా మీరెవరు? ఈ సమస్త మానవాళిని సృష్టి చేసిన దేవుడా నా జీవితంలోనికి రండి అని అడగండి. 30 రోజులు గడిచేసరికి ఆయన తప్పకుండా మీ బ్రతుకులోకి వస్తాడు. ఎందుకంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అని చెప్పిన నా గ్రంథం మాట ఎప్పటికీ అబద్ధం అవ్వదు. అది నిజం. నువ్వు యథార్థంగా మొరపెడితే నీ యథార్థత నీ హృదయం చుట్టూ నీ చుట్టూ కోటగా నిలబడుతుంది. అప్పుడు ఆయన తప్ప ఇంకెవ్వరు రాదు. ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తవుడు నిలబడి ఏం చెప్తున్నాడు? 30 రోజులు దేవుడా మీరెవరు అని వెతకండి. 30 రోజులు ఈ సమస్త మానవాళిని సృష్టి చేసిన మనుషులందరినీ చేసిన దేవుడా మీరెవరు అని అడగండి. 30 రోజుల లోపే ఏదో ఒక విధంగా మీకు ఆయన అర్థమవుతాడు. ఏదో ఒక రూపంలో ఆయన మీ బ్రతుకులోకి వస్తాడు. మా జీవితంలో కూడా వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను గుర్తించాను ఆయన ప్రపంచం మొత్తానికి ఒక్కటి, సర్వమానవానికి ఒక్కడైన దేవుడు. నన్ను అడిగారు ఒకసారి పూజారి గారు, అలా ఎలా చెప్తున్నారు సార్ ఆయన ఒక్కడని? నేను చెప్పాను, ఆయన అందరికీ ప్రభు అయితే, ఆయన ప్రపంచమంతరికి దేవుడు అయితే, ఆయన్ని గుర్తించడానికి ప్రపంచమంతటా గుర్తులుండే అవకాశం ఉంది. గుర్తులుండి తీరుతాయి. ఎందుకంటే తడువులాడి కనుగొన నిమిత్తం ప్రతి పొలిమేరకు దేవుడు ఆధారాలు నిర్ణయించి పెట్టాడు. ఎందుకంటే ఒక్క జాతి నుండి అందరం పుట్టాం, ఒక్క మనిషి నుండి అందరం పుట్టాం. ఈ కారణం చేత అందరికీ దేవుడు పొలిమేరలు నియమించాడు. ఆ పొలిమేరలో ఆధారాలు నియమించాడు. క్రిస్మస్ వచ్చింది కాబట్టి క్రిస్మస్ నుండి ఒక ఆధారం ప్రకటిస్తాను. నాకు చెప్పండి, యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో ఆయన వెతుక్కుంటే ఎవరు వచ్చారు? ఏ దేశ విజ్ఞానులు? వాళ్ళకి ఎవరు చెప్పారంట? వాళ్ళకి ఎవరు చెప్తే వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. అసలు నక్షత్రాన్ని చూసి ఆయన గుర్తుపట్టాలని వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళ పెద్దలు వాళ్ళ గ్రంథాలలో రాయించుకున్న మాటలవి. నేను చాలా సార్లు చెప్తాను, నా ప్రభు ఏ గ్రంథంలో లేడు, కానీ ఆయన గుర్తించడానికి గుర్తులు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కన్యమర్య గర్భంలో పుట్టినాక ఉన్న దేవుడు కాదు, ఉన్నవాడే దిగి వచ్చిన దేవుడు, అనుగ్రహించబడ్డ కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చిన తర్వాత కలిగిన దేవుడు కాదు, ఆల్రెడీ ఉన్నవాడే ఉండి మనందరి కోసం ఈ భూమికి దిగి వచ్చాడు. వస్తానని యెషయా భక్తులతో చెప్పించుకున్నాడా? కన్యక గర్భవతి కుమారుడి కనునని. అలాగే ఆయన వస్తాడని ఎంతమంది యథార్థంగా వెతికారో అంతమందికి ఆయన తెలియజేసుకున్నాడు. ఈ విషయాన్ని అంగీకరించడానికి అధిక నీతిమంతులకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజలు రక్షించబడతారు కదా, సాతాను ఒప్పుకోడు. అందరికీ అన్ని విషయాలు అర్థమైతే సాతానికి నష్టం కాబట్టి ఏదో ఒక వివాదం కావాలి. ఆలోచించడు. దేవుని గుర్తులు ప్రపంచమంతటా ఉన్నాయి. ఆయన తలవాడి కనుగొనడానికి దేవుడు అన్ని చోట్ల ఆధారాలు పెట్టాడు. ప్రతి సువార్తికుడు వాటిని ఎత్తి చూపించండి చాలు. వారు ఆ విదేశీ దేవుడను ఇంకేదో మతం దేవుడను కాదు, మన పెద్దలు వెతికింది ఈయననే అని గుర్తించే రోజు వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓ ఏథెన్స్ వాసులారా, మీ పెద్దలు చెప్పింది ఒకసారి ఆలోచించండి, మీ కవిశ్వరులు చెప్పింది ఒకసారి ఆలోచించండి అని చెప్పి పౌలు వారికి అర్థమయ్యేటట్టు చేశాడు. అదే విషయం చెప్తున్నాను. మన భారతీయ క్రైస్తవులం, భారతదేశాన్ని ప్రేమించే క్రైస్తవులం. నిజంగా మన దేశం ఎంత గొప్పదో తెలుసా? నేను చెప్పాను కదా, ఒక పెద్ద ఆయన నా దగ్గరికి ప్రసాదం గురించి ప్రస్తావించాడని. అప్పుడు నేను అన్నాను, నేను నిష్టలో ఉన్నాను, నేను దీక్షలో ఉన్నాను అన్నప్పుడు నా చేతుల్లో పెట్టిన ప్రసాదాన్ని ఆయన తీసుకొని ఏమన్నాడు తెలుసా? పెద్దలు భారతదేశంలో మాకు నేర్పించారు, ఎవరి దీక్ష నిష్ఠ పాడు చేయకూడదని. నీ నిష్ఠ కూడా నేను పాడు చేయడం తీసేసుకున్నాడు ఆయన. అర్థమయ్యేటట్టు చెబితే జరిగిందా? అపార్థమయ్యేటట్టు మాట్లాడితేనా? అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ రోజు ఆయన ఏం చేశారు తెలుసా? ఆ ప్రసాదం నా చేతుల్లోంచి తీసుకోవడం మాత్రమే కాదు, నన్ను వారి ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వేడివేడిగా భోజనం కూడా వండి పెట్టాడు, ప్రార్థన కూడా చేయించుకున్నాడు. సరిగ్గా 6 నెలలు గడిచేసరికి వారి అబ్బాయికి నేను నా చేతిలో బాప్తిసం ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో 6 నెలలు ఆయన బాప్తిసం తీసుకున్నాడు, వాళ్ళ ఆవిడ బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సువార్తికుడు కర్ణాటకలో. దేవునికి
స్తోత్రం కలుగునుగాక. నీలా మాట్లాడుంటే 4 గోడల మధ్యలో 40 మందికి మాత్రమే అర్థమయ్యేవాడిని. నా దేవుడు చెప్పాలని కూడా అది మాట్లాడాడు కాబట్టి 4 దిక్కులు మోగేటట్లు మాట్లాడుతున్నా, అందరికి అపార్థాలు తొలగేటట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలు, ఎంతకాలం అందరితో వివాదాలు బ్రతుకుతారు? నాకు మీరు చెప్పండి ఒక్క మాట, మీతో ఎవరైనా సరే బైబిల్లో ఇలా ఉందని చెప్పారా? నన్ను అడుగుతున్నారు, నన్ను అడిగారు కూడా కొందరు పూజారులు పెద్దలు అడిగారు, మీరు ఎందుకంటే మా పెళ్లిలకు, మా చావులకు, మా ఫంక్షన్లకు రారు అని అడిగారు. బైబిల్ మీతో అలా చెప్పిందా? క్రైస్తవుడు ఎవరి పెళ్లిలకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని బైబిల్లో ఉందా? ఒక్క వచనం చూపించండి. అది యూదుల కోసం చెప్పబడ్డ ఆజ్ఞ, అది యూదుల సాంప్రదాయం, అది యూదుల పద్ధతి. వాళ్ళకు సువార్త చెప్పే భారమ బాధ్యత లేదు. మనకు మాత్రం బూది గంధములకు వెళ్ళండి అని చెప్పబడింది. ఒకసారి ఒక సేవకురాలు నాకు ఇలా చెప్పారు, అన్నా మీరు చెప్పింది నిజమే, మనం తొందరపడి ఆవేశపడి చాలా మంది బంధువుని, స్నేహితులు పోగొట్టుకున్నాం. మన సొంత బంధువులే మన స్వార్థ వినకపోతే ఆ లోకంలో ఉన్న వాళ్ళు మన స్వార్థ ఎలా వింటారన్నా? మేము చేసింది తప్పని మాకు అర్థమవుతుంది. వాళ్ళ చావులకు, వాళ్ళ ఫంక్షన్లకు, వాళ్ళ పెళ్లిలకు మేము వెళ్లకుండా చేసింది తప్పే. కానీ ఒకటి నాకు చెప్పండి, ఏంటమ్మానన్నా, మా బాబాయ్ గారు చనిపోతే ఆ చావుకు వెళ్ళానన్నా, వంట చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో మేము తినొచ్చో లేదో చూద్దామని అటువైపు వెళ్తే ప్రతి పొయ్యికి పూజ చేయబడి ఉందంట. ఒక స్కూల్ గ్రౌండ్ లో 4,000 మందికి వంట చేశారంట. ప్రతి పొయ్యికి పూజ చేస్తుందంట, అగరత్తులు వెలిగించున్నాయంట, కుంకుమ పసుపు పొయ్యికి రాస్తుందంట. ఇప్పుడు ఆవిడ చెప్పింది, పూజ చేసిన పొయ్యి మీద చేసిన వంట తినొచ్చా అన్నా? అందుకే నేను తినలేదన్నా అనిందాలి. ఏంటంట? పూజ చేసిన పొయ్యి మీద చేసిన వంట తినొచ్చా అని అడిగింది. వెంటనే నేను అడిగాను, అమ్మా తినకుండా వచ్చావా? వారిని మీరు ఇంటికి ఎప్పుడైనా పిలిస్తే వచ్చారా అని అడిగాను. రాలేదన్నా, ముందే నా కూతురు బర్త్డే పిలిస్తే రాలేదు, నువ్వు చచ్చేదాకా రానమ్మా. ఎందుకంటే నువ్వు వారిని ఆల్రెడీ బాధ పెట్టేశావు. అదేంటన్నా తినమంటారా? అప్పుడు చెప్పాను నేను, పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తే నీకు నిషిద్ధమని ఎవరు చెప్పారు? నిషిద్ధమే కదన్నా అని. అదే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. భారతదేశంలో భూమి పూజ చేయకుండా ఒక్క రైతు కూడా వరి పండించడు. 90% మంది రైతులు భూమి పూజ చేసి వరి పండిస్తారు. ఆ లెక్క ప్రకారం నీకు అంత రోషం ఉంటే నువ్వు ఏం తినకూడదు? ఎందుకు తింటున్నావు మరి? పైగా నువ్వు తెచ్చుకునే బియ్యం సంచి మీద ఎవరి ఫోటోలు ఉన్నాయి? వాళ్ళ ఇష్ట దైవం ఫోటోలు ఏమున్నాయిగా? బాగానే తెచ్చేసుకుంటున్నావు ఇంట్లోకి. అప్పుడు గుర్తుకు రాలేదా నీ రోషం? మొదటి విషయం. రెండో విషయం, ఎప్పుడైనా మీరు పొద్దున ఏదైనా షాప్కి వెళ్ళండి, 1 కేజీ షుగర్ అడగండి, ఏం చేస్తారు వాళ్ళు? షాప్ తెరవగానే పూజ చేయకుండా ఈ వస్తువు అమ్మరు. వాళ్ళు పట్టణానికి తిప్పడమే కాదు, షాప్ అంతా తిప్పేస్తారు. చివరికి డబ్బులు పెట్టరు కూడా. ఇప్పుడు చెప్పండి, ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం కొనకూడదు? మరి షాప్ లో ఏమి కొనకూడదుగా, మరి ఎందుకు కొంటున్నావు? నీ అవసరం కాబట్టి కదా. నీకైతే ఒక రూలు, పరాయి వాడికైతే ఇంకొక రూలు. అధిక నీతిమంతుల ఆలోచన విధానం ఇది. ఇంకొకటి చెప్తాను, పొద్దునే బస్సు ఎక్కావు, ఖచ్చితంగా బస్ డ్రైవర్ ఏం చేస్తారు? 90% మంది ఏం చేస్తారు? క్రైస్తవులు అయితే ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పొయ్యికి పూజ చేస్తే దాని మీద వంట చేస్తే తిననన్నారే, మరి బస్సుకు పూజ చేసి స్టార్ట్ చేశాడు. అప్పుడు నువ్వు ఏం దిగిపోవాలి? దిగవే, కూర్చొని అలాగే ఉన్నావే. మరి అంతే. ఎందుకంటే ట్రైన్స్ కూడా కేంద్ర మంత్రులు ఎవరో వచ్చి పూజ చేసినాక కదా ట్రైన్ స్టార్ట్ అయింది. అప్పుడు నువ్వు ఏమెక్కకూడదు, మరి ఎక్కేస్తున్నావే. ఇలా ఆలోచిస్తే ప్రతి షాప్ లో, ఈవెన్ బట్టల షాప్ లో కూడా పూజ చేసినాక బట్టలు అమ్ముతున్నారు. నువ్వు పెట్టుకున్న కళ్ళజోడు, నువ్వు వేసుకున్న చెప్పులు, చివరికి నువ్వు వాడుతున్న ఫోన్స్, మొత్తం అన్ని కూడా ఆయా డీలర్స్ పూజ చేసినాకే అమ్ముతున్నారు. నువ్వు కూర్చున్న కుర్చీలు, ఇక్కడ పట్టుకున్న మైక్స్, ఎవ్రీథింగ్. ఇంకా గట్టిగా నీకు బాగా ఇష్టమైంది చెప్పనా, మీరు వేసుకున్న బంగారం. మార్వాడి పూజ చేయకుండా చేయడు. నీకు అంత రోషం తెచ్చి ఇక్కడే చూద్దాం. ఈ యూత్ చాలా కష్టపడుతున్నారు, ఇంకా బలమైన పెద్ద సభలు పెడతారు తెచ్చి ఇక్కడ పడి. అంతే కదా, రూపాయి వాడుకోరు వాళ్ళు. మీరు ఇక్కడ వేసారంటే ఇంతకంటే పెద్ద సభ దద్దరిల్లేటట్టు పెడతారు. ఇప్పుడు రోషం రాదు. అందుకే తెలివి తక్కువ విధానాలు మానుకోండి. బైబుల్ ఏం చెప్పిందంటే బలి నైవేద్యములే నిషేధం అని చెప్పబడింది. ఇక్కడ బలి నైవేద్యం లేదు. ఆ వంట చేసి పొయ్యికి పూజ చేసే వాళ్ళు మీరు అడగండి, నేను అడిగాను. మొత్తాన్ని A to Z తెలుసుకోకుండా నేను నిలబడి మాట్లాడట్లేదు.
612 గ్రంథాల మీద పరిశోధన చేసిన తర్వాత వేదికెక్కి మాట్లాడటం ప్రారంభించాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 612 గ్రంథాల మీద పరిశోధన చేసిన తర్వాత 15 పుస్తకాలు రాశాను. అందులో మీ మధ్యలో కేవలం 4 పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. పాత స్టాక్ మొత్తం అయిపోయిందని విన్నాను. ఈ కేవలం 4 పుస్తకాలు మాత్రమే అందుబాటులో. అందులో సనాతన సత్య పరిరక్షణ 600 ప్రశ్నలకు ఈ పుస్తకం మీకు జవాబు చెబుతుంది. లోకం అడిగే 600 ప్రశ్నలకు ఇప్పుడు జస్ట్ మీ ముందు ఒక 3-4 ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను. ఇందులో ఇంకా విస్తారమైనటువంటి సంగతులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎవరైనా దేవుడే లేడు అన్నారనుకోండి, ఈ చిన్న పుస్తకం ఇవ్వండి. దీని పేరు అంతరిక్షం వెనుక, బిహైండ్ ద యూనివర్స్. సైన్సే చేసిన సువార్త ఈ పుస్తకంలో ఉంటుంది. తప్పకుండా సంపాదించుకోండి. అంత మాత్రమే కాకుండా ఇంకొక 2 పుస్తకాలు కూడా ఉన్నాయి. దీని పేరు అదృశ్య దేవుడు. సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుని ఇప్పటివరకు దేవదూతలు కూడా చూడలేదు. సంఘం ఎప్పుడైనా చూడగలదా? చూస్తే ఎలాంటి నియమంతో చూడాలి? ఈ పుస్తకంలో రాయబడింది. దీని పేరు విశ్వ న్యాయస్థానం. మనం ప్రార్థిస్తే ఈ లోకంలో కూడా బంధించవచ్చని, పరలోకంలో కూడా బంధించవచ్చు, విప్పవచ్చని చెప్తూ ఉంటారు. ఏం బంధించాలి, ఏం విప్పాలి ప్రార్థనతో? ఈ పుస్తకంలో రాయబడింది. ఇదిగోండి, దీని పేరు విశ్వ న్యాయస్థానం. నేను రాసిన పుస్తకాలన్నీ కూడా ఇలా మల్టీ కవర్ పేపర్ తో ప్రింట్ చేశాను. అంటే కలర్ ప్రింట్. మనందరికీ బ్లాక్ అండ్ వైట్ చదవడం ఇంట్రెస్ట్ పోయిందిగా. కరోనా నుంచి అందరికీ కలర్స్ చూడడం అలవాటు అయిపోయింది. ఏ విధము చేతనైనా దేవుని జ్ఞానం చదివేటప్పుడు మీరు డిస్టర్బ్ అవ్వకూడదని నేను కూడా ఇలాగే కలర్ ప్రింట్స్ తో చక్కగా డిజైన్ చేశాను. ఎందుకంటే దేవుని జ్ఞానం ప్రజలకు అందాలి. ఈరోజు ఈ పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నాడు కిరణ్ బాబు? ఒక్కటే ఆలోచన. అపార్థం చేసుకునే వాళ్ళకి ఎప్పుడెప్పుడు 100 ఆలోచనలు ఉంటాయి. అదే పచ్చకరంగా వాళ్ళకి ఎప్పుడు లోపం ఉందా? తప్పు పట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రతిదీ తప్పే. ఈ పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే ఒక్కటే కారణం. ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు. కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన ప్రజలతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు ప్రజల్ని కడుతూనే ఉండాలి. అందుకు ఈ పుస్తకాలను పరిచయం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ పుస్తకాల ద్వారా దేవుని గ్రంథం మీకు ఇంకా బాగా అర్థం కావాలి. దేవుని గ్రంథాన్ని మీరు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకొని ప్రాణంగా ప్రేమించాలి. దేవుడు మీకు ఎక్కువ అర్థం కావాలి. అందుకే ఈ పుస్తకాలని మీకు పరిచయం చేస్తున్నాను. అదిగోండి, అక్కడ ఆ పక్కన మీకోసం బుక్ స్టాల్ పెట్టారు. సభ అయిపోయిన వెంటనే కేవలం 10 నుంచి 15 నిమిషాలు అక్కడ బుక్ స్టాల్ ఉంటుంది. ఖచ్చితంగా వీటిని సంపాదించుకోండి. ఇందులో ఉన్న సంగతులను తెలుసుకోండి. మీ సంఘాలలో బలమైన స్తంభాలుగా నిలబడండి. మీ ప్రాంతానికి మీరు వెలుగుగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ చివరి రోజుల్లో ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఆలోచనో తెలుసుకోకుండా తొందరపడకండి. మీ నోటికి వచ్చింది మాట్లాడకండి. పెద్దలు అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చెబుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వాక్యానికి అడ్డుగలకు, పరిశుద్ధాత్మనికి అడ్డుగలకు, వివేకంగా నిష్కపటంగా అందరూ దేవుని అర్థం చేసుకునేటట్లు పౌలులాగా మాట్లాడు. ఆమేన్, ఆమేన్. ఇలా చెబుతూ పోతే ఈ దినమంతా, ఈ రోజంతా చెప్పినా సరే కలిగిపోనన్ని సంగతులు ఉన్నాయి. ఆ సంగతులన్నీ మీకు పుస్తకాల్లో దొరుకుతాయి. మీకు పెద్ద మాట చెప్పనా, మనం ఏదో మహాభక్తులం అయిపోయినట్టు చాలా గర్వంగా మాట్లాడిస్తుంటాం. మాకంటే గొప్ప వాళ్ళు లేరు, బైబుల్ కంటే గొప్పది ఏమీ లేదని మాట్లాడిస్తుంటారు కదా. నేనే అడుగుతాను, ఒక మాట నాకు చెప్పండి. మనం బైబుల్కి ఎంత దగ్గరగా ఉన్నాం, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం? చాలా చోట్ల ప్రశ్న అడుగుతున్నాను. మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి గట్టిగా చెప్పండి. నాకు తెలిసి సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేస్తారు, అయినా సరే అడుగుతారు. చెప్పండి, బైబిల్ ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఆ మాట గట్టిగా రాయబడింది. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? మరి పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవని బైబిలే చెప్పింది. సరే, మరి క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగినప్పుడు పెళ్లి విందు ఎందుకు జరుగుతున్నట్లు? ఆకలి దప్పులు లేని చోట విందు ఎందుకు? మూడో ప్రశ్న, ఆకలి దప్పులు లేవన్నది నిజమైనప్పుడు జయించిన వారిని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే. ఆకలి దప్పులు లేని చోట ఫలముల భోజనం ఏమిటి? ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు ఒక కోణమే పరిగెత్తావు, గుడ్డెత్తు అలా పరిగెత్తావు, ఇంకా దేవుడు నీకు ఎప్పుడు అర్థమవుతాడు? చాలు, ఈ అధిక నీతి మంతుల మాటలు పక్కన పెట్టి యథార్థంగా ఆలోచించండి, నీతిగా ఆలోచించండి, భక్తిగా ఆలోచించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించండి. దేవుని వార్తకు అడ్డుపడుతున్నావేమో జాగ్రత్త. నీకు తెలియకుండా లేని అపార్థాలు పుడుతున్నాయేమో జాగ్రత్త. నీ నోటి మాట కొందరిని రెచ్చగొడుతుందేమో జాగ్రత్త.
కనీసం ఈ క్రిస్మస్ టైం నుంచి అయినా సరే క్రీస్తు ఎందుకు పుట్టాడో, ఏ కారణం కోసం ఈ భూమి మీదకి వచ్చాడో సరిగ్గా అర్థం చేసుకో. సరిగ్గా ప్రపంచానికి పరిచయం చేయి. నువ్వు ప్రేమించబడాలి, నువ్వు గౌరవించబడాలి. అప్పుడు నీలో ఉన్న క్రీస్తు అర్థమవుతాడు, ప్రేమించబడతాడు, ప్రకటించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరితో కలిసి ఉండండి, గ్రామం అందరితో కలిసి ఉండండి. వాళ్ళ పెళ్లిలకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళండి. అయితే వాళ్ళకి చెప్పండి, నేను నిష్టలో ఉన్నాను, క్రీస్తులో నేను క్రీస్తుకు సమర్పించుకొని ఉన్నాను, నేను తినకూడని వివి అని చెప్పండి. పొరపాటుగా నీకు పెట్టను. ఎవరి దీక్షలో పాడు చేయకూడదని నా దేశం నేర్చుకుంది. అలాంటి గొప్ప సంస్కారం కలిగిన దేశంలో పుట్టాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడైనా మేరా భారత్ మహాన్ అన్నారా? అసలు నేర్పించారు మీకు? అలాగే ఎవరైనా నేర్పించే ఉంటారు. సేవకులు ఖచ్చితంగా నేర్పిస్తారు. 15th ఆగస్ట్ వచ్చినప్పుడు, 26 జనవరి వచ్చినప్పుడు అందరూ చెప్పుకుంటుంటాం మనం కదా. హలో, ఏదో ఒకసారి అనండి. ఇప్పుడు ఒకసారి మేరా భారత్ మహాన్. దేశాన్ని ప్రేమించినప్పుడే మనం దేశాన్ని రక్షణలోకి నడిపించగలుగుతాం. దేశాన్ని ప్రేమించలేని క్రైస్తవుడు సువార్త చేయడానికి పనికిరాడు. దేశాన్ని ప్రేమించండి. దేశం అంటే ఏమిటి? ఆచార సాంప్రదాయాల, మతాల కాదు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చాం, నిన్ను వలె నీ పొరుగు వారిని. కాబట్టి దేశాన్ని ప్రేమించండి. తెలివి తక్కువగా ఆలోచించకండి. మీ నోటి మాటలతో ఇంకా వివాదాలు పెంచకండి. అందరితో కలిసి ఉండండి. క్రీస్తుని అందరికి అర్థమయ్యేటట్లు చేయండి. కాలం సమీపిస్తుంది. నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళకమునిపే నువ్వు కొన్ని ఆత్మలను సంపాదించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళు. పరలోకంలో నీ మహిమ యుగ యుగాలు నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. మనకి దేవుని గురించి, బైబిల్ గురించి చాలా తక్కువ తెలిసింది. ఒక్క వచనం పట్టుకుని అలా గుడ్డిగా ప్రయాణం చేస్తున్నాం. ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి. చాలా చోట్ల యుద్ధాలు, భూకంపాలు సంభవిస్తే చిన్న పిల్లలు చనిపోతారు కదా. ఈ మధ్యకాలంలో చాలా సభల్లో అడిగాను ఈ ప్రశ్నలు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. చిన్న పిల్లలు చనిపోతుంటే దేవుడు వాడిని ఎందుకు కాపాడట్లేదు? ఆయన కాపాడాలనుకుంటే ప్రమాదానికి ఒక రోజు ముందు కాపాడగలరా లేదా? మరి ఎందుకు కాపాడట్లేదు? సంఘానికి తెలియదు. ఏదో పెద్ద కారణమే ఉంటుందిగా. మీరు చెప్పండి, సాతాను దేవుడు బంధించాలంటే ఎంతసేపు? ఇలా చిటికేసే సమయంలో బంధించలేడా? బంధించగలడా లేదా? మరి ఎందుకు బంధించట్లేదు? ఏదో పెద్ద కారణమే ఉంది. ఏమిటి ఆ కారణం? సంఘానికి తెలియదు. ఇలా నేను అడుగుతూ వెళ్ళాననుకోండి, రేపు తెల్లవారే వరకు కూడా చాలా ప్రశ్నలకు ఇప్పటికీ సంఘానికి తెలియదు. నేను మీతో మాట్లాడుతాను, నాకు చెప్పండి. వెలుగులోంచి ఒక స్వరం మీతో మాట్లాడింది అనుకోండి, ఎవరైనా వినండి. మీ వల్ల కానీ, హలో, మీరు ఊరికే ఎవరో కొందరు చిన్న వాటికి లేస్తున్నారా? అందరు మిమ్మల్ని చూస్తున్నారు. అందుకే ప్రపంచాన్ని వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ప్రపంచాన్ని గురించి ఏ పని పెట్టుకోకూడదు. మనకు అందరికి CCTV వ్యాధి ఉంటుంది, తెలుసా మీకు? అది ఎవరైనా లేస్తే చాలు, ఏ పని మీద లేచారనే విషయం మనం రాష్ట్రంగా తిరుగుతూ ఉంటారు. అమ్మ తల దిప్పకూడదు అంటే మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ B ఉంటుంది కదా. తల దిప్పాడు, మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా, ఆనందంగా ఉందరు కాక. ఆమె నన్న వల్లే ఉండాలి. ఇప్పుడు అనండి, ఆమె రైట్. చిన్న పిల్లలు చనిపోతున్నారు కదా. దేవుడు కాపాడగలరా? చిటికేసే శాతాన్ని బంధించగల శక్తి మనం ఎందుకు బంధించట్లేదు? ఏదో పెద్ద కారణమే. ఇలా అడుగుతూ పోయారంటే తెల్లవారే వరకు ప్రశ్నలు ఉన్నాయి. 10,000 సంగతులకు సంఘానికి ఇప్పటికీ ఆన్సర్ తెలియదు. మరి ఏం తెలుసు? జక్కయ్య గురించి తెలుసు, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసు కదా, రూతు గురించి తెలుసు, నయోమి గురించి తెలుసు, ఎబ్బేజు గురించి తెలుసు, మొత్తం సండే స్కూల్ కథలు అన్నీ తెలుసు, హెచ్చరికలు తెలుసు, బుద్ధిమార్గం తెలుసు, ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో తెలుసు. కానీ నువ్వు ఆశీర్వాదంగా మారడం ఎలాగో తెలియదు. నేను ఈరోజు ప్రకటిస్తున్నాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సమర్పణను మానేసేయండి. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి వెళ్ళండి. మీరే ఆశీర్వాదంగా మారడానికి మందిరానికి వెళ్ళండి. మీరే దీవెనగా మారడానికి సభలకు రండి. ఆమె జీవం కలిగిన సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు, ఆశీర్వాదాలే సంఘం వెంట పరిగెత్తును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాల కోసం వెళ్తున్నారా? మీరే ఆశీర్వాదం అవుతారా? ఇలాంటి సంగతులు ఎన్నో. టైం అనుకూలించలేదు మనకి, కాలం అనుకూలించలేదు మనకి. అందుకే ఈ గంట సేపు మాత్రమే నేను మీతో మాట్లాడుతున్నా.
ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి రావాల్సి వస్తే ఇంకా విస్తరించి నేర్చుకుందాం, విస్తరించి మాట్లాడుకుందాం. దేవుని ఆత్మకార్యం మీ మధ్యలో జరుగును గాక. నోటిని జ్ఞానంతో నింపుకోండి, భక్తిని గుర్తుంచుకోండి. సీరియస్ గా ముఖం పెడితే కాదు భక్తి, సిన్సియర్ గా బ్రతుకును మార్చుకోండి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది లేని వార్తలు పుట్టించినా, ఎన్ని రకాలుగా నేను అణచివేయాలనుకున్నా భయపడకు. దేవుని ముందు నువ్వు యథార్థంగా ఉన్నావన్న నిజమైతే ధైర్యంగా నిలబడు. యోసేపును నిలబెట్టిన దేవుడు ఆయన, దానియేలును నిలబెట్టిన దేవుడు ఆయన, భక్తుల జీవితాలు మన ముందు ప్రకటించాడు ఆయన, మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందరిని తప్పించినట్టే నిన్ను తప్పిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నువ్వు తగ్గించుకొని దేవుని అందరికి అర్థమయ్యేటట్టు ప్రకటించు. అందరితో కలిసి ఉండు. అన్ని విషయాలు దేవుని చిత్తం నెరవేర్చేటట్టు దేవుడు నిన్ను వాడుకోవడం గాక. ఇక మీద ఆశీర్వాదాలు దీవెన పరిగెత్తకండి. మీరే ఆశీర్వాదంగా మారాలని దేవుని అడగండి. తప్పకుండా ఆయన మీ చేయి పట్టి మిమ్మల్ని నడిపిస్తాడు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మీకు కలుగును గాక. క్రీస్తు ఈ భూమి మీద పుట్టిన నిజమైన కారణం మీ జీవితంలో నెరవేరును గాక. ఏది సత్యమో అదే గెలవాలి. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. రెండోసారి లేచి నిలబడదాం అందరూ కలిసి. కేవలం లేచి నిలబడండి అంతే, పక్క వారితో మాట్లాడుకుంటా. లేచి నిలబడి మీ కుడి చేయి పైకెత్తి దేవునితో